శైవ ధర్మ ఉద్ధరణ కోసమై తన జీవితాంతం కూడా కష్టపడ్డాడు. అందుకే ఇప్పటికీ కూడా వీరశైవ సంప్రదాయంలో మహాబసవేశ్వరుని గొప్పగా పూజిస్తూ ఉంటాం. ఆయన ఏం చెప్పినాడంటే, అయ్యా యజ్ఞాలు చేయండి, గోదానాలు చేయండి, సువర్ణ దానాలు చేయండి, పుణ్యభూములు దానం చేయండి, ఇట్లాంటి పిచ్చి మాటలు ఏం చెప్పలేడు. ఎవరు? మహాత్మా బసవేశ్వరుడు. ఏమన్నాడంటే, కాయకమే కైలాసం అనా, నీ శరీరమే కైలాసం, నీవు చేసే పనియే శివుడు, పనియే ప్రత్యక్ష దైవం. నీవు బాగా నిరంతరం ఉదయం లేవు, స్నానం చేసుకో, విభూతి పెట్టుకో, శివుణ్ణి నమస్కరించు, శివుణ్ణి ఆరాధించు, నీ వృత్తి నువ్వు చేయి, నీ పని నువ్వు చేయి, నీ పనియే శివుడు, నీ పనియే దైవం అని చెప్పి కాయకమే కైలాసం అనేటటువంటి ఆ సూక్తిని ప్రచారం చేశాడు ఆ యొక్క మహాత్మా బసవేశ్వరుడు. ఆయన చెప్పిన ఎన్నెన్నో వచనాలు ఉన్నాయి. అన్ని వచనాలు ఒక్కొక్క మాసం ఒక్కొక్కటి మీకు చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న మాటతో పూర్తి చేస్తాను. ఆయన ఏమన్నాడంటే, ఏదైనా పని అవ్వాలంటే రెండు విధాలుగా చేసుకోవచ్చంట. ఎవరి దగ్గరైనా ఏదైనా మనం పని చేసుకోవాలంటే రెండు విధాలుగా చేసుకోవచ్చంట. ఒకటి ఏంటంటే గట్టిగా అదిరించి బెదిరించి చేయొచ్చంట. అదిరించి బెదిరించి చేస్తే ఎట్లుంటుంది అంటే, ఈయన నాకు తప్పనిసరిగా పని చెప్తున్నాడు, ఇక తప్పేటట్లేదు, ఇక చేయాల్సిందే అనేటటువంటి లోపల భావనతో ఆ పని చేస్తాడంట ఆ వ్యక్తి. అదొక రకమైనటువంటి పని, అదొక రకమైనటువంటి బయట వ్యవహారంలో జరిగేటటువంటి నియమం. మరొక రకం ఉంది. ఏంటి అది అంటే, బసవన్న చెప్పిన ఎట్లా చేయించుకోవాలి పని అంటే, ఏరా ఈ పని చేస్తావా లేదా అని ఎవరన్నా అన్నామనుకో, బెదిరించేదో భయపడి చేస్తాడు. అట్లా కాకుండా ఏరా అన్న అక్షరం కూడా రెండే అక్షరాలు, అయ్యా కొంచెం ఈ పని చేస్తావా, కొంచెం మీరు చేయగలుగుతారా అని ప్రేమగా చెప్పినాం అనుకోండి, అదే వాత్సల్యంగా ఆయన చేసి పెట్టాడు ఆ పని మనకు. అందుకే ఇంత పెద్ద కథనైన రెండు వాక్యాలు చెప్పేసినాడు. ఏంటంటే, అయ్యా అంటే స్వర్గం, ఏరా అంటే నరకం. స్వర్గం నరకం ఎక్కడో చచ్చిపోయాక మీద మీద రావు, ఇది ఆకాశం మీద రావు నాన్న, భూమి మీదే ఉంటాయండి. ఏరా అంటే నరకం, నరకప్రాయంగా ఉంటుంది ఆ వ్యక్తి మనస్సులో. అయ్యా అంటే స్వర్గప్రాయంగా ఉంటుంది. అందుకే మనం ఎవరితోనే మనం పని చేయించుకోవాలంటే ఎట్లా చేయించుకోవాలి, అయ్యా కొంచెం చేయించి పెట్టండి, కొంచెం చేస్తే కొంచెం బాగుంటుందని ప్రేమతో అడిగి చేయించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. గట్టిగా అదిరించి బెదిరించి చేయించుకున్నాం అనుకోండి, ఆ పూట చేస్తారు, మరో పూట ఇంకో తన పని ఉందని అంటే మన తన రకం ఇంకో తనకి పోతారు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి, ప్రేమగా వాత్సల్యంగా చెప్పి చేయించుకోవడమే నేర్చుకోవాలి. అదే ప్రేమగా వాత్సల్యంగా మీ అందరికి నేనేం చెప్తున్నానంటే, ప్రతి అమావాస్యకు సేవ చేసుకుందాం, కులమత వర్ణవర్గ తారతమ్యాలు లేకుండా అందరం వద్దాం. ఇగో ఇట్లా శివుని కాసేపు నమస్కరించి పూజ చేసుకుందాం. గురు మంత్ర అంటే గురుగా జంగమ మాహేశ్వర మఠాధీశ్వరుడు యొక్క పూజ కూడా చూసిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని మీ పనులు ఏదో మీరు వెళ్దురు కానీ ధర్మంగా జీవిద్దాం, సత్యంగా జీవిద్దాం, ఆనందంగా బతుకుదాం, బతికినన్నాళ్ళు పరమాత్ముని యొక్క సేవ చేసుకుందాం. అంచెమునందు మనం కూడా ఆ శివుడి యందు ఐక్యం పొందుదాం. కాబట్టి ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమావాస్యకు 2 రోజుల ముందు ప్రతిసారి కూడా ఆలయ శుభ్రత అనేది ఒక 2-3 ఒక నియమంగా పెట్టుకోండి. వాళ్ళకి కూలి ఏమి ఇవ్వరు, కూలి ఇచ్చేది గుళ్ళో ఉన్నాయి, ఆయన ఇస్తారు. ఆయన